అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పల్లీ చిక్కీ అంటారు కదా, పల్లీ పట్టి, పల్లీ చిక్కీ, పల్లీ లడ్డు. సో లడ్డు ఒక 2-3 చేసుకుందాము, ఇంకా మిగతాది పల్లీ చిక్కీలా చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికి నేను తీసుకున్న ఐటమ్స్ ఏవేవో చూపించేస్తాను ఒకసారి. ఇది వచ్చేసి పల్లీలండి, బెల్లం తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. ఇంకా నేను దీంట్లో ఏది వేయనండి, జస్ట్ కొద్దిగా లాస్ట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ప్లేట్కి కొద్దిగా మనం రాసుకోవాలి కదా, ఈజీగా రావాలంటే అలా చేస్తాను అంతే. మిగతా నేను ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయను. ఫస్ట్ మనం పల్లీలు అనేవి వేయించేసుకుందాం. ఓకే అండి, గిన్నె పెట్టేసుకుందాము. ఈరోజు కొద్దిగా పెద్ద సైజ్ గిన్నె తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మన పల్లీలండి. పల్లీలు బాగా వేయించేసుకుందాము. నేను ఒక స్పూన్ తీసుకుంటాను. పల్లీలు అనేవి తొందరగా కింద మాడిపోతున్నాయండి, ఎందుకంటే గిన్నె సన్నగా ఉంది కదా, అందుకని. సో మంట కొద్దిగా తక్కువ చేశాను. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆల్రెడీ మాడిపోయి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఒక నిమిషం. ఇదిగోండి, చూస్తున్నారా? అవన్నీ లైట్గా వేగే వరకు ఉంచుకుందామండి. చాలా చిన్న మంట మీద వేయించుకుందామండి. ఇవి వచ్చేసి గిన్నె సన్నగా అవ్వడం, చిన్నగా అవ్వడం వల్ల తొందరగా మాడిపోతుంది అనమాట. చూసారా? మనం ఎక్కువ ఐటమ్స్ ఏమీ వేసుకోకుండా అండి, హై ప్రోటీన్ అండ్ ఐరన్ ఎక్కువ ఉంటుంది మనకి బెల్లంలో. సో మనం మెడిసిన్స్ అవి యూస్ చేస్తుంటాం కదా, ఎస్పెషలీ లేడీస్ అనే వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు ఐరన్ డెఫిషియన్సీకి. లేదంటే అంటే ఆఫ్టర్ 30s మనం కొంచెం ఎక్కువ వీటిపైన డిపెండ్ అవుతాం కదా. సో అవన్నీ లేకుండా మనం ఇంట్లోనే ఉన్న ఫుడ్ అండ్ ఫ్రూట్స్ వాటితోనే మనం మంచిగా మన హెల్త్ అనేది ఇచ్చేసుకోవచ్చు అండి. సో అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. మనం ఊరికే స్వీట్ షాప్స్ నుంచి తెప్పించి 300-400 పెట్టి చేసే కన్నా మనం ఇంట్లో చక్కగా చేసి పెట్టామంటే టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత అండి, పొట్టు తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకొక 2 seconds అంతే, అయిపోతుంది. ఆ తర్వాత తీసేసి మనం ఆ పొట్టంతా తీసేద్దాము. పొట్టు తీసేసిన తర్వాత పాకం పెట్టేద్దాము, బెల్లం పాకం పెట్టేద్దాం. యాక్చువల్గా వేరే గిన్నెలో పెడదాం అనుకున్నాను, బట్ ఇదైతే బాగుంటుందని దీంట్లో పెట్టాను. అండ్ ఇది వచ్చేసి చాలా థిన్గా ఉందన్నమాట, ప్లాట్ఫామ్ కిందది. సో ఇవి అయిపోయాయండి. ఇవి మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసేసి తర్వాత మనం చక్కగా బెల్లం పెట్టేసుకుందాము పాకంకి. ఇవి మనం అంతలోపు కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేద్దాము. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం పాకం పెట్టేసుకుందామండి. ఒక్క నిమిషం, నేను పొయ్యి మళ్ళీ వెలిగించుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు గ్యాస్ మీద మనం ఈ గిన్నె పెట్టేసుకుందాము. గిన్నె పెట్టేసుకొని సరిపడా, అంటే నేను ఎన్ని తీసుకున్నానో ఇవి పల్లీలు అనేవి అంతే క్వాంటిటీలో నేను బెల్లం తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో పాకం వచ్చేసి మనకి చక్కగా ఇలా ముద్ద కట్టాలండి పాకం. అప్పటి వరకు మనం అది పాకం అనేది చేయాలి. సో అంతలోపు మనం ఇవి పల్లీల పొట్టు అనేది తీసేసుకుందాం. ఓకే, సో పాకం అవుతుందండి. అది అయ్యేలోపు నేను ఈ పొట్టు అనేది తీసేస్తాను. ఇది కొంచెం మనకి మెస్సీగా అనిపిస్తుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ మనకి నోటికి రుచి తగలాలంటే తప్పదు కదా, కొంచెం కష్టపడాలి. ఫాస్ట్గా చేసేసామా, 2 minutesలో చేసేసి చూపించేసామంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, చూసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అండ్ టేస్ట్ ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఉండదు. సో కొద్దిగా టైం ఎక్కువైనా కూడా దీంట్లో ఇలాచీ వేసుకోవాలండి యాక్చువల్గా, బట్ ఇలాచీ నా దగ్గర లేదు, సో వేయట్లేదు నేను పాకంలో.
ఈ పొట్టు అనేది తీసేసుకొని నేను మీకు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి. 1 సెకండ్. సో పొట్టు అనేది తీసేసానండి. ఇది మనం చక్కగా చెరిగేసుకుందాము ఫస్ట్. ఆ తర్వాత మనం పాకం ఒకసారి చూసుకుందాము అయిందా లేదా అనేది. ఓకే అండి, దీంట్లో అంతా పడిపోయింది. నేను కిందది ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, అంతలోపు మన పాకం అయిపోతుంది. పాకం చెక్ చేసుకోవడానికి మనకు వచ్చేసి ఒక గిన్నె కావాలి. గిన్నెలో వాటర్ వేసుకుందాము. ఆ గిన్నెని ఇక్కడ పెట్టేసుకొని మన పాకం అనేది దీంట్లో వేసి చెక్ చేసుకుందాము. ఇంకా అవ్వలేదండి, వాటర్గానే ఉంది, టైం పడుతుంది. ఆల్ రైట్, నేను ఇది క్లీన్ చేసుకుని మళ్ళీ కలుస్తాను. ఓకే, మన పాకం అనేది రెడీ అయిపోతుందండి. మనం బెల్లం చిక్కీ చేసుకుంటున్నాం కదా ఈరోజు. మేబీ నెక్స్ట్ వీడియో కూడా చిక్కీదే వస్తుందండి, బట్ ఒక డిఫరెంట్ స్టైల్లో వస్తుంది చిక్కీ. లెట్స్ సీ, లేదంటే రేపు ఏదైనా వెరైటీ చేద్దాము. ఈరోజు అయితే బెల్లం చిక్కీ అని మీకు వీడియో అనేది క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మన పాకం అనేది రెడీ అయితే అవుతుంది, బట్ ఇంకా అవ్వలేదండి. థిక్నెస్ రావాలి ఇంకా. మనం ఇలా ఉన్నప్పుడు వేసేస్తే ఏంటంటే మనకి ఆ చిక్కీ అనేది కరెక్ట్గా ఆరదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం లడ్డు చేసిన లడ్డు కూడా ఉండదు అనమాట. సో అందుకని లెట్స్ వెయిట్. దీంట్లో ఇలాచీ వేసుకోవాలండి. అండ్ లాస్ట్ మనం ఏ ప్లేట్లో అయితే వేసుకుంటామో దానికి మనం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి, ఎందుకంటే ఈజీగా రావాలి కదా మనకి చిక్కీ అనేది, అందుకని అనమాట. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అండ్ కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కూడా మంచిదే. అయిపోతుందండి, ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, అయిపోతుంది. ఇవి నేను వేరే గిన్నెలోకి తీసేసుకుని ఈ గిన్నె ఖాళీగా పెట్టుకుంటానండి. దీంట్లో మనం చిక్కీ అనేది రెడీ చేసుకుందాము. 1 సెకండ్. సో ఈ గిన్నెలో నేను పల్లీలు అనేవి పెట్టేసుకున్నానండి, పొట్టు వలిచిన పల్లీలు. అండ్ మనం ఒకసారి పాకం చూసుకుందాము. అయిపోతుందండి, థిక్ అయిపోతుంది. అంటే ముద్ద అవ్వాలండి, ఒక 2 సెకండ్స్ అంతే సరిపోతుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది, ముద్ద కట్టేస్తుంది. ఒక 2 సెకండ్స్ అంతే, తీసేద్దాం ఇంకా. ఓకే అండి, ముద్ద కట్టేస్తుంది. ఇంకా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, మనకు ఇలా ఉండాలన్నమాట. అంటే మనం పాకం వేసిన వెంటనే వాటర్లో కలవకుండా ఇలా ముద్ద కట్టాలి. సో ఇది కరెక్ట్ టైం. మనము అది వేసేసుకుందాము, మన పల్లీలు అనేవి వేసేసుకుందాము. వేసేసుకుని నెమ్మదిగా కలిపేసుకుందాము. ఒక సెకండ్ అండి, గిన్నెకు అది ఆయిల్ రాసేస్తాను నేను. సో నెయ్యి వేసేస్తున్నానండి, ప్లేట్లో కొద్దిగా వేసుకొని. వీటంతా కొద్దిగా రాసేసుకున్నామంటే మనకి చిక్కీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఇది తీసేసుకొని పొయ్యి పై నుంచి తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాము. కలిపేసాను చక్కగా, కాలిపోతుందండి. ఇంతే ఉండాలండి, మరి ఎక్కువగా బెల్లం ఉన్నా కూడా ఏమంటారు, టేస్ట్ ఎక్కువ బెల్లంది వచ్చేసి పల్లీది టేస్ట్ మనకి రాదనమాట. సో ఇంత ఉంటే సరిపోతుంది, సరిపోడు అనమాట. బెల్లమైనా పల్లీలైనా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మన చిక్కీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా ఆరిన తర్వాత మనం ఇలా పీసెస్ లాగా మార్క్ చేసి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మన చిక్కీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఒకసారి ఫైనల్ లుక్ అనేది చూపించేస్తాను. వేడిగా ఉందండి.
ఇది ఒక 2 minutes అయితే ఆరిపోతుందండి. నేను ఆరిపోయే వరకు మేబీ మీకు చూపించకపోవచ్చు. సో మీకు ఒకసారి ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి మన చిక్కీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరిన తర్వాత కట్ చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ మై ఛానల్. అండ్ మీ యొక్క లైక్ వల్ల నాకు కొద్దిగా అప్రోచ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.